కడప జిల్లా బద్వేల్ పట్టణంలో పండగ వాతావరణంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరిగాయి. అయితే బద్వేల్ టీడీపీలో వర్గపోరుతో రెండు భాగాలుగా విడిపోయి వేడుకలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. డీసీసీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి కార్యాలయం నందు జెండా ఎగురవేగా ఆర్ఆర్ కళ్యాణ మండపంలో పార్టీ జెండాను మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ అధ్యక్షతన పార్టీ నాయకులు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో కార్యకర్తలకు, నాయకులకు నియోజకవర్గంలో పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి పలు సూచనలు చేశారు. మరోవైపు డీసీసీ బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గత 20 ఏళ్ల నుంచి బద్వేల్ నియోజకవర్గంలో టీడీపీ వెనుకబడిందని, ఆ పార్టీని బలోపేతం చేసి ముందుకు నడిపించే బాధ్యత అందరిపైన ఉందని తెలిపారు. లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, విజయమ్మ గారి నాయకత్వం, విజయమ్మ గారి నాయకత్వం, విజయమ్మ నాయకత్వం, చంద్రబాబు ప్రసాద్ చంద్ర జనం ఇంపార్టెంట్. మిగిలిపోతుందని మీ అందరికీ. ఎందుకంటే ఎన్నో చూసాం, పదవులు చూసాం. ఈరోజు రాజకీయాలు కానీ, శత్రువులు కానీ, శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. కానీ గుణం నేర్చుకోవాల్సింది ఉంది. ఎక్కడైనా అహంకారం లేదు. ఎటువంటి గుణం కానీ ఇవన్నీ మనం యువకులందరికీ నేర్చుకోవాల్సిన విధానం వీళ్ళందరినీ చూసి నేర్చుకోవాలి. స్వర్గీయ వీరారెడ్డి గారు మీ అందరికీ ఆత్మీయ పెద్ద ఆయన అనే పిలిచే మన చాలా మంది ఆరాధ దైవం అని కూడా చాలా మంది ఊర్లలో కానీ ఎక్కడైనా మన పల్లెల్లో పోతే ఈ రోజు కూడా క్యాలెండర్ రూపంలో పెట్టుకొని మరి పెద్ద ఆయన మాకు ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు అని మీ అందరి సహకారంతోనే ఈరోజు అంత మహనీయుడు అయ్యాడు. రాజకీయ దురాంధ్రుడు, యోధ్యుడు అని మనందరం చెప్పుకుంటాం. ఇవన్నీ మనిషి శాశ్వతంగా లేకపోయినా ఒక పేరు బిజువేముల వీరారెడ్డి నుంచి బద్వేల్ వీరారెడ్డి అనేసి రాష్ట్ర నలుమూలలో ఈ రోజు కూడా చాలా మందికి మీ ఒక్కటే చెప్తున్నాను. నేను ఎక్కడైనా ఈ రోజు వరకు రాష్ట్రంలో ఎక్కడ నడిచినా కానీ, గత కొద్ది నెలలుగా ఎక్కడున్నా కానీ చాలా సంతోషం మీడియా మిత్రులకు కానీ అందరికీ. ఎందుకంటే నాకు ఇంత పేరు తీసుకొని వచ్చిన మీడియా మిత్రులు కానీ, ఈ బద్వేల్ గడ్డ కానీ హృదయపూర్వక ధన్యవాదాలను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళందరూ పార్టీ యజమానులని మనందరం చెప్పుకోవచ్చు, అవునా కాదా? ఈరోజు నిలబడిన వాళ్ళందరూ మనం మాట్లాడాల్సి ఉంది. ఎందుకంటే ఈ 44 సంవత్సరాలు ఒక ప్రయాణం. ఇది నాయకుల కథ కాదు. ఇక్కడున్న ప్రతి ఒక్క కార్యకర్త కానీ వాళ్ళ కష్ట నష్టాల కంటే వాళ్ళ రక్తంతో పాటు ఈరోజు మనందరం వాళ్ళు చూసాం వాళ్ళ త్యాగాలు. ఎందుకంటే ఇక్కడ ఇందాక సన్మానించిన ప్రతి ఒక్క నాయకుడు
లేదంటే కార్యకర్తగా సేవకుడుగా ఈరోజు వాళ్ళు పదవులు కేవలం అలంకారం కోసం వాడడం కాదు, కానీ ప్రజాసేవలో వాళ్ళ జీవితం అంకితం చేశారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మరచి మరలా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా బిడ్డలు మా కుటుంబ సభ్యులతో సమానం, మా ప్రాణ సమానాలు అనేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కార్యకర్తలు కానీ ప్రతి ఒక్క వారిని మన దగ్గర తీసుకొని వచ్చి ఇది వాళ్ళ సమస్య, వాళ్ళ సొంత సమస్య అనేసి మనందరం చూపించినాం. ఈరోజు సన్మాన కార్యక్రమం ఎక్కడైనా చివరిలో ముగించే ముందు చేసే కంటే ముందు చేసేదానికి ఈరోజు మనం నాంది పలికామంటే మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఈరోజు వీళ్ళందరికీ ఈ సీనియర్లందరికీ మాలాంటి యువకులందరూ పాదాభివందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఎంత చేసినా మీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అందుకు ఈరోజు నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించినప్పుడు అధికారం కోసం, ప్రజల కోసం రెండు విధానాలుగా మనం కానీ చూస్తే తెలుగోడు ఆత్మగౌరవం ఢిల్లీలో నుంచి కానీ ఈరోజు రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ తెలుగోడు ఈరోజు ఎక్కడ ఏ గడ్డలో అయినా ఉన్నారంటే అది ఎన్టీఆర్ గారికి చరిత్ర చెందుతుందని మీ అందరికీ సభాపూర్వంగా తెలియజేస్తుంది. మనం మాట్లాడకుండా విజయాల కంటే మనందరం ఇక్కడ రైతన్న కష్టాలు, ఆనాడు నీటి ప్రాజెక్టులు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ బీసీ నాయకులు కానీ లేదంటే ఎక్కడైనా పేదవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా నాయకులుగా ఈరోజు వేదిక మీద వచ్చారంటే అది నందమూరి తారక రామారావు గారితో మొదలు పెడితే చంద్రబాబు నాయుడుతో పాటు ఈరోజు యువకులకి భవిష్యత్తు ఇచ్చే విధంగా అన్ని విధాలుగా రిజర్వేషన్ కల్పించి ఈరోజు కార్యకర్తలకి దగ్గరగా లోకేష్ బాబు గారు కూడా అదే విధంగా ఆ నడకలో నడుస్తున్నారనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజా సంక్షేమం ఒక దిక్కునైతే అభివృద్ధితో పాటు అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మనం రాష్ట్రంలో నలుమూలల్లో ఏ విధంగా ముందుకెళ్తున్నారు మనందరం చూసాం. అటు రాష్ట్రం విడిపోయింది, కష్టంగా ఉన్నా కానీ వనరులు తక్కువగా ఉన్నా కానీ ఈరోజు అమరావతి పెట్టాలి, భవిష్యత్తు కోసం మనందరం గతంలో 2014-19లో చేయలేనటువంటి క్రమంగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఈరోజు యువకులకి అటు ఉపాధి కానీ లేదంటే సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు నేను ఇందాక చెప్పింది మరొకసారి, ఈరోజు సీనియర్లు ఉన్నారు, మీ అందరూ జెండా మోస్తూనే ఉన్నాం, అలసిపోలేదు. ఈరోజు కూడా ఉత్సాహంతో ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యువకులు కూడా ఓపిక నశించి ఆకలి అవుతుంది ఎండకనేసి గంట కూడా సభ ఉండే పరిస్థితి లేదు. కానీ ఈ గంటలో కూడా మాకంటే మాట్లాడాల్సిన మీరు మాట్లాడండి, మా గలమంతా మీరు వినిపించండి అని అనేక మంది ఇక్కడ కూర్చొని చెప్తున్నారంటే ఎందుకంటే వాళ్ళు సలహాదారులుగా ఇక్కడ ఉన్న సమస్యలు అనేక